హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. నాకు పరిచయం ఉన్న వాళ్ళని, నన్ను అప్పుడప్పుడు పరామర్శించే వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకుని, నిజ జీవితానికి దగ్గరగా ఉండే కొన్ని వాస్తవిక సంఘటనలతో ఈ కథను రాయటం జరిగింది. ఈ కథ పూర్తిగా నా యొక్క వ్యక్తిగతం. నా కథ వల్ల ఎవరిని మనోభావాలను దెబ్బతిన్నట్లు అనిపించినా, ఎవరికైనా తక్కువ చేసి మాట్లాడినట్టుగా మీరు భావించినా క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను అని ఈ కథ రాసిన రచయిత గారు మనందరికీ తెలియజేశారు. ఆవిడతో పాటు మీ అందరికీ ఈ కథ నేను చదివి వినిపిస్తున్నా కాబట్టి నేను కూడా మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. మీకు నచ్చనట్లు అయితే. ఎవరో మాటలు వినపడుతున్నాయి. ఆ అబ్బాయి చాలా మంచోడు, భార్యని చాలా బాగా చూసుకుంటాడు, పైగా అందగాడు, మంచి ఉద్యోగం ఉంది, మాకు తెలిసినంతవరకు అతనే అటువంటి భర్త దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి అంటూ ఒకవైపు వినపడుతున్న మాటలు. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళ అందరికీ ఇదో రకమైన ఫ్యాషన్లా అయిపోయింది. చీటికి మాటికి చిన్న పెద్ద గొడవలకి విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు. ఈ సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవరికీ అర్థం కావట్లేదు అంటూ మరొకవైపు మరికొందరికి నోటి నుండి వినపడుతున్న మాటలు. అది కాకినాడ పాత బస్టాండ్ పక్కనే ఉన్న కోర్టు ప్రాంతంలో వినపడుతున్న మాటలు ఇవి. గత 2 సంవత్సరాలుగా 27 సంవత్సరాల అనన్య తన 3 సంతానంతో కలిసి తన భర్త అన్వేష్ నుండి విడాకులు కావాలి అంటూ ఒంటరి పోరాటం చేస్తుంది. నిజానికి ఎవరూ కూడా దానికి సహాయంగా లేరు. తన కుటుంబ సభ్యులు, తన అత్తింటి వారు, తన స్నేహితులు కూడా కాపురం చేసుకో, నీకే మాయరోగం వచ్చింది, గత 2 సంవత్సరాలుగా మా జీవితాన్ని ఎందుకు ఇలా రోడ్డు మీదకి ఈడుస్తున్నావో అని అరిచే వాళ్ళే ఉన్నారు. కానీ తనకు సహాయంగా నిలబడిన వారు ఎవ్వరూ లేరు. అయినా సరే ఎవ్వరి మాటను కూడా లెక్క చేయకుండా పోరాటం చేసింది. పోరాటమని కొందరు అంటున్నారు. అంటే తనకు పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా, గ్రామంలో పెద్ద మనుషుల నుండి రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళ వరకు అందరూ కూడా అనన్యను తప్పుపడుతూ, అన్వేషిస్తే ఏ తప్పు లేదు అంటూ వెనకేసుకొస్తూ అందరూ కూడా అనన్య కేసు వాపస్ తీసుకోవాలి అంటూ ఒత్తిడి తెచ్చేవాళ్ళే. అంతమందిని ఎదురిస్తూ వాళ్ళ మాటలను భరిస్తూ ఈరోజు కోర్టు వరకు వచ్చింది. కానీ ఇక్కడ కూడా తన ఆశకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మనసులో మన మాట ఏమిటంటే, రాజమండ్రి సెంట్రల్ జైలు ఉండే ఖైదీల కంటే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కే వాళ్ళే ఎక్కువ మంది అబ్బా. ఇసుక వేస్తే రాలనంత మంది జనం ఇక్కడే ఉంటారు. నిజానికి పెళ్ళిళ్ళ సీజన్లోనే మాత్రమే జరుగుతాయి. కానీ ఈ విడాకులు మాత్రం సీజన్తో సంబంధం లేకుండా నిత్యం కోర్టు ఆవరణలో కళకళలాడుతూ ఉంటాయి. సరేలేండి, ఈరోజు మన అనన్య అన్వేషణ కథను జడ్జి గారు ఎన్ని నిమిషాల్లో ముగిస్తారో చూద్దాం. ఎందుకంటే విడాకుల కేసులు క్షణాల్లో, నిమిషాల్లో తేలిపోతాయి. లేకపోతే మరో 2 నెలలకో 3 నెలలకో వాయిదా పడతాయి. ఇక్కడ అలా చాలా వాయిదాలు జరిగాయి కనుక ఈరోజు ముగింపు ఉంటుంది అని ఆశాభావం ఇరువురికి ఇక్కడ వచ్చారు. జడ్జి గారు వచ్చారు. కోర్టు లోపల అంతా కలకల్లాడుతూ ఉంది. అనన్య, అన్వేష్ అనే పేర్లు వినపడ్డాయి. 5-2 అడుగుల ఎత్తు, చామంచాయి రంగు, పెద్ద కళ్ళు, కొంచెం బొద్దుగా ఉన్న ఒక మహిళ 2 అడుగులు ముందుకు వేసి జడ్జి గారి ముందు నిలబడింది. తనతో పాటు ఎక్కడో 10 అడుగులు వెనక నిలబడి ఉన్న ఉంగరాల జుట్టు, 5-6 అడుగుల ఎత్తు, చామన ఛాయ రంగు గల, వద్దులేండి సింపుల్గా నలుపు ఛాయ గల ఒక పురుషుడిని అని చెప్పుకోవచ్చు. అతని అందరినీ నెట్టుకుంటూ అనన్య పక్కకు వచ్చి చేరాడు. చూడటానికి ఈ జంట చాలా బాగుంది. ఇద్దరూ కూడా ఒంటి రంగు చామన ఛాయలో ఉన్న వాళ్ళు ముఖాలతో ఒక రకమైన కళ ఉట్టిపడుతుంది. ఇద్దరు శారీరకంగా కూడా కనులకు నిండుగా కనపడుతున్నారు. అంటే మరి సన్నగా, మరీ లావుగా లేకుండా చూడ చక్కగా ఉన్నారు. పెళ్ళైన తర్వాత కూడా చాలామంది అన్నమాట అదే, చూడ ముచ్చటైన జంట అని. ఇకపై చూడాలి ఈ జంట మధ్య రాజుకున్న మంటేమిటో. జడ్జి గారు తన ముందు నిలబడి అనన్య అని చూస్తూ, ఏంటమ్మా ఇది, నీ కేసు ముందు ఓసారి రిజెక్ట్ అయింది కదా, మరలా ఎందుకు వచ్చావు, పైగా నీ తరపున వాదించడానికి లాయర్ కూడా ఎవరూ లేరు అని ఈ పేపర్స్లో రాసి ఉంది. అసలు నీ సమస్య ఏమిటో కనీసం నీకైనా తెలుసా అంటూ కొంచెం స్తుతిమెత్తగా అడిగాడు. దానికి బదులుగా అనన్య జడ్జి గారి వైపు చూస్తూ తెలుసు అన్నట్టుగా తలను ఊపింది. అంతలో అన్వేష్ తరపున లాయర్ కనీసం మీరు అడిగితే అయినా తన ప్రాబ్లం ఏమిటో అన్నది చెప్తుందేమో. చూడండి జడ్జి గారు, ఎంతమంది అడిగినా తన నుండి సరైన సమాధానం రావడం లేదు. తన పుట్టింటివారు, తన అత్తింటివారు ఆమెను అడిగి అలసిపోయారు. చివరికి తన భర్తతో సహా అంటూ అన్వేష్ తరపున లాయర్ జడ్జి గారితో చెప్పాడు. దానితో ఆ జడ్జి గారు కొంచెం కోపంతో, ఇలా అయితే ఎలా అమ్మాయి,
కోర్ట్ అంటే అందరికీ చాలా చులకనగా కనిపిస్తుంది. ఇదేమైనా టైం పాస్ అనుకుంటున్నారా మీరందరూ అంటూ జడ్జి గారు కొంచెం గట్టిగా మాట్లాడారు. జడ్జి గారి మాటలకు బదులుగా అనన్య కాదు అన్నట్లుగా తలను అడ్డంగా ఊపింది. దాంతో జడ్జి గారు నిన్ను 3 ప్రశ్నలు మాత్రమే అడుగుతా, వాటికి సరైన సమాధానం చెబితే అప్పుడు నీ విడాకుల గురించి ఆలోచిస్తా, లేదు అంటే నీ కేసు నువ్వే వాపస్ తీసుకొని నీ కాపురం నువ్వే చక్కబెట్టుకోవాలి అంటూ జడ్జి గారు అనన్యను హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. వాటికి కూడా అనన్య సరే అన్నట్లుగా తల ఊపింది. అనన్య తలను ఊపటం గమనించిన జడ్జి గారు ప్రతిదానికి తలను ఊపటం కాకుండా నోరు తెరిచి సమాధానం చెప్పాలి అంటూ కసిరారు. అప్పుడు కూడా అనన్య తలను మాత్రమే ఊపింది. దాంతో కొంత అసహనంగా జడ్జి గారు ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. నీ భర్తని నీ ఎప్పుడైనా కొడుతూ ఉంటాడా? ఆయనకు ఎటువంటి వ్యసనాలు ఏమైనా అలవాటు ఉందా? నీ భర్తకు ఎవరితోనైనా అక్రమ సంబంధం అని నీకు అనుమానం ఉందా? నీ భర్తకు నీ మీద ఏమైనా అనుమానం లాంటివి ఉన్నాయా అని జడ్జి గారు అనన్యను అడిగారు. జడ్జి గారి ప్రశ్నలకు బదులుగా అనన్య, అన్వేష్ కనీసం తాగే అలవాటు లేదు సార్. ఇప్పటి వరకు అంటే మా పెళ్లి జరిగింది 7 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా తను నన్ను గట్టిగా మందలించింది కూడా లేదు. అక్రమ సంబంధం అనేది ఆస్కారం కూడా లేదు సార్. ఎందుకంటే ఉదయం 10 గంటల ఆఫీస్కి, తర్వాత సాయంత్రం 7 గంటలకి ఇంటికి వస్తారు. ఈ మధ్యలో కూడా ఎక్కడికి బయటికి వెళ్తారు అన్న విషయం నాకు బాగా తెలుసు. ఇక మీరు అడిగిన చివరి ప్రశ్నకు కూడా సమాధానం, అన్వేష్ నా మీద అనుమానపడే అంత పరిస్థితి నేను తెచ్చుకోలేదు. అలాగే అంత నీచమైన స్థితిలో తన ఆలోచనలు కూడా ఉండవు సార్ అని బదిలిచ్చింది అనన్య. తన సమాధానాన్ని విన్న జడ్జి, అంటే అన్వేష్ చాలా మంచోడు అంటున్నావు అంతేనా, ఇంకా ఏమైనా చెప్పాలా అని అడిగారు. దాంతో అనన్య అంతే సార్, ఇక చెప్పేది ఏమీ లేదు అని బదిలిచ్చింది. మరోసారి జడ్జి గారు తన ముందు ఉన్న పేపర్లను పరిశీలిస్తూ అనన్య మాటలతో ఏకీభవిస్తూ, ఇప్పుడు కూడా నువ్వు పెట్టిన నీ విడాకుల పిటిషన్ని తిరస్కరించడం జరిగింది. అలాగే కొన్ని రోజులు నువ్వు మానసిక వైద్యం తీసుకోవాల్సిందిగా, నీ 3 కుమార్తెను వాళ్ళ తండ్రి అయిన అన్వేష్కి అప్పగించవలసిందిగా తీర్పుని ఇస్తున్నాను అంటూ జడ్జి గారు అనన్య వైపు చూస్తూ ఏవో పేపర్స్ మీద జడ్జి గారు సంతకం చేయబోతున్నారు. అంతలో అనన్య, సార్ నాదో చిన్న సందేహం, అది తీర్చిన తర్వాత మీరు సంతకం చేయండి అంటూ అనన్య మాట గట్టిగా వినిపించింది. దాంతో జడ్జి గారు అనన్య వైపు చూస్తూ ఏంటో చెప్పమ్మా అంటూ అడిగారు. ఇప్పుడు మీరు అడిగిన 3 ప్రశ్నలతో సంసార జీవితం ఆధారపడి ఉంటుంది అని మీరు ఎలా అనుకుంటున్నారు సార్ అని ప్రశ్నించింది. అనన్య ప్రశ్నతో జడ్జి గారు, ఇవి చాలామంది జీవితాలను తారుమారు చేసే ప్రశ్నలే కనుక మీ జీవితంలో కూడా నువ్వు విడాకుల వరకు రావటానికి ఇవే కారణం అయి ఉంటాయేమోనని అనుమానంతో అడిగాను అని. సంసార జీవితం వీటితో ముడిపెట్టడం సరైన నిర్ణయం కాదు అని నాకు తెలుసు. కాకపోతే నీకు విడాకులు ఎందుకు కావాలో అనే ప్రశ్నకు సరైన సమాధానం నీ నుండి ఇప్పటికే రాలేదు. అసలు ఆ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉందో లేదో కూడా నీకు తెలియదు. కానీ నీతో పాటు మరో 2 కుటుంబాలను నడివీధిలో నిలబెట్టావు నువ్వు అంటూ జడ్జి గారు అనన్యను ప్రశ్నిస్తున్నట్టు గట్టిగా అడిగారు. దాంతో అనన్య, సార్ నా ప్రాబ్లం మా పుట్టింటి వాళ్ళకు చెప్పాను, అత్తింటి వాళ్ళకి చెప్పాను, అలాగే నా పాత లాయర్ గారికి కూడా చెప్పాను. కానీ ఎవరికి కూడా నా పరిస్థితి, నా ప్రాబ్లం అర్థం కావట్లేదు సార్. పైగా అటువంటి చిన్న చిన్న విషయాలు కూడా విడాకులు కావాలి అని ఎలా అడుగుతున్నావు అంటూ అందరూ నన్ను ఎగతాళి చేశారు సార్. అందువల్లే నేను కోర్టు వరకు రావాల్సి వచ్చింది. అలాగే ఈ కోర్టు చుట్టూ తిరిగే అంత ఓపిక నాకు లేదు సార్. ఏదేమైనా ఈరోజు మాత్రం మీరు నాకు ఒక సమాధానం కాదు, సరైన సమాధానం ఇస్తారు అని భావిస్తున్నాను. ఈ ఒక్కరోజు మిగిలిన మీ సమస్యలన్నీ పక్కన పెట్టి నా సమస్యని మీ కూతురు సమస్యలా భావించి నాకు పరిష్కారం చూపించండి సార్. ఎందుకంటే గత 7 సంవత్సరాల నుండి కూడా నేను అనుభవిస్తుంది జీవితం కాదు సార్, జీవిత ఖైదు అది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అనన్య. అనన్య మాటలు విన్న తర్వాత జడ్జి గారు 10 నిమిషాల విరామం ప్రకటించి ఆ రోజు ఉన్న కేసుల అన్నిటినీ కూడా తర్వాత రోజుకి మార్చాలి అంటూ ఆజ్ఞాపించారు. ఆ రోజు ఎలాగైనా అనన్య ప్రాబ్లం ఏంటో తెలుసుకుని దానికి సరైన పరిష్కారం చూపించాలి అని నిశ్చయించుకున్నారు జడ్జి. దాంతో అన్వేష్, అనన్యకు సంబంధించిన వాళ్ళు మాత్రమే కోర్టు లోపల ఉండి మిగతా వాళ్ళు అందరూ బయటికి వెళ్ళిపోవాలి అని జడ్జి గారు చెప్పారు. దానికి అనన్య మాత్రం బయట వాళ్ళను కూడా నా పరిస్థితి, నా వాదన, నా వేదన వినేందుకు అవకాశం కల్పించండి సార్. ఎందువలన ఒక అమ్మాయి 2 సంవత్సరాల నుండి ఇంతగా ఎందుకు కష్టపడుతుందో అందరికి కూడా తెలియాలి.
అలా తెలియడం వలన కొందరి జీవితాల్లో వాళ్ళకి తెలియకుండానే జరుగుతున్న పొరపాట్లు వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళ జీవితాలు కూడా నా జీవితంలా మారకుండా జాగ్రత్త పడతారు సార్ అని చెప్పింది. దానికి బదులుగా జడ్జి గారు కూడా ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు అలాగే మీ భర్త కుటుంబ సభ్యులు ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే నువ్వు చెప్పిన విషయాల్లో వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించిన ఏమైనా విషయాలు కూడా ఉంటే ఆ అవకాశం ఉంటుంది కదా. ఒకవేళ అటువంటి విషయాలు ఏమైనా ఉంటే వారి యొక్క ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కావున వాళ్ళు అంగీకరిస్తే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని జడ్జి గారు చెప్పారు. దాంతో అనన్య తన భర్త అన్వేష్ వైపు చూసింది. దానికి గాను అన్వేష్ తనని ఎటువంటి ఇబ్బంది లేదు అన్నట్టుగా సైగ చేశాడు అనన్య వైపు చూస్తూ. అలాగే మిగిలిన కుటుంబ సభ్యులంతా కూడా తమకి ఎటువంటి అభ్యంతరం లేదు అని తమ అభిప్రాయాన్ని తెలిపారు. కాకపోతే తనం ఏం చెబుతుందో అనే ఆలోచనలతో కుటుంబ సభ్యులు అలాగే అక్కడ ఉన్న ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అప్పుడు జడ్జి గారు మాట్లాడుతూ, నీ కోరిక మేరకే బయట వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఇక నీ బాధ ఏమిటో, గత 2 సంవత్సరాలుగా ఇంతమందికి కుటుంబ సభ్యులకి నిన్ను వ్యతిరేకిస్తున్నా కూడా ఎందుకు నువ్వు ఇంతగా పోరాడుతున్నావో అనే విషయాన్ని కొంచెం లేట్ అయినా పర్వాలేదు, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పు. ఈరోజు ఈ కోర్టు నీకు 2 సంవత్సరాల నిరీక్షణకు తెరపడుతుంది అని జడ్జి గారు చెప్పడంతో అనన్య కొంచెం ధైర్యం తెచ్చుకొని తన ముఖంలో చిన్నపాటి చిరునవ్వుతో మనోభావాలతో తన గురించి చెప్పడం మొదలుపెట్టింది. నా పేరు భవానీ, దుర్గా భవానీ. మాది తూర్పుగోదావరి ముమ్మిడివరం అనే గ్రామం, చిన్న గ్రామం. మా నాన్నగారిది ప్రభుత్వ ఉద్యోగం, మా అమ్మది ప్రైవేటు ఉద్యోగం. వాళ్ళ పేర్లు ఇప్పుడు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. అలానే వాళ్ళేదో చెడ్డవారని కాదు, నేనంటే వాళ్ళకి పంచి ప్రాణాలు. వాళ్ళకు పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత పుట్టిన గారాల పట్టి నేను. వాళ్ళకి నా గురించి ఆలోచించే ప్రతి విషయం కూడా 100 సార్లు ఆలోచించే చేస్తారు. జాగ్రత్తగా కాదు, అతి జాగ్రత్తగా. నేను ఏదైనా ఒక వస్తువు అడిగితే 10 రకాల వస్తువులు నా ముందు ఉండేవి. నేను అడిగింది ఆటగా, పాడింది పాటగా, నేను కోరితే కొండ మీద కోతినైనా తెచ్చి నా కాళ్ళ ముందు పెట్టే అంత గారాబం నేనంటే వాళ్ళకి. మరి అటువంటి నా పెళ్లి విషయంలో ఇంకెంత ఆలోచించి ఉంటారో మీ ఆలోచనకి వదిలేస్తున్నాను. సరిగ్గా గుర్తులేదు, నా 10వ తరగతి తర్వాతో లేదా నా ఇంటర్ మొదటి సంవత్సరం మధ్య నుండో అనుకుంటున్నాను నాకు పెళ్లి సంబంధాలు రావటం. అలాగే మా వాళ్ళు నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టడం జరిగింది. కాకపోతే అవి నా వరకు ఎప్పుడూ వాళ్ళ తీసుకురాలేదు. ఎందుకంటే నాకంటే ముందు వాళ్ళకి నచ్చాలి, ఆ అబ్బాయి నచ్చాలి, వాళ్ళ ఆస్తిపాస్తులు నచ్చాలి, వాళ్ళ కుటుంబం నచ్చాలి, చివరికి వాళ్ళ కులగోత్రాలతో పాటు వారు చదువు సంచులు కూడా మా వాళ్ళకు నచ్చాలి. అందువల్ల వాళ్ళకి నచ్చే వరకు, వాళ్ళకి నచ్చింది దొరికే వరకు నా వరకు ఏ సంబంధం రాలేదు. అలాగే కాలం సాగింది. నా ఇంటర్ పూర్తయింది, డిగ్రీలో అడుగుపెట్టాను. ఇంటర్మీడియట్ ప్రభావం అనుకుంటా. డిగ్రీలోకి వచ్చేసరికి నా వస్త్రధారణ మారింది, నా మాట తీరు మారింది, మరికొన్ని ఎక్స్ట్రాలు కూడా నా అభివృద్ధి చెందాయి నా ప్రవర్తనలో. కాకపోతే చదువు మాత్రం సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళింది. కాలేజీ లైఫ్ కదా, చాలా సరదాగా ఉండేది. చిలిపి పనులతో, సరదా అల్లర్లతో. మనలో మన మాట వయసు ప్రభావం అని కాదు, కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను కూడా చాలా అందంగా ఉండేదాన్ని. దానివల్ల నాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. దగ్గర 10 మంది వరకు నన్ను ఫాలో చేసేవారు, జీతం లేని సెక్యూరిటీ గార్డ్స్ లాగా. అయినా ఆ అబ్బాయి చూపులు, వాళ్ళ మాటలు నా దృష్టిలో పడటానికి వాళ్ళు పడే పాటలు, అబ్బో, వాటిని వర్ణించడం అసాధ్యమని చెప్పాలి. అయినా అంతటి అద్భుతమైన క్షణాలను తలుచుకొని వదిలేయాలి, కానీ వర్ణించడం అనేది వెర్రితనమే అవుతుంది అంటూ కోర్టులో అనన్య తన జీవితం గురించి వివరంగా చెప్పడం మొదలుపెట్టింది. అంతలో అన్వేష్ తరపు లాయర్ మధ్యలో అనన్య మాటలకి అడ్డుపడుతూ, ఆమె గతం గురించి, ఆమె తొలిచూపుల గురించి ఇక్కడ ప్రస్తావన అవసరం లేదు జడ్జి గారు. అసలు ఆమె ఎందుకు విడాకులు కోరుకుంటుంది అనే విషయం చెబితే చాలు. మరింత లోతుగా వెళ్ళి తన గురించి చెబుతూ కోర్టు యొక్క సమయాన్ని వృధా చేయడం అంత మంచిది కాదు అని అన్వేష్ తరపున లాయర్ జడ్జి గారితో చెప్పాడు. దాంతో జడ్జి గారు, ఇట్స్ ఓకే, కంటిన్యూ. దాంతో జడ్జి గారు, అమ్మాయి అనన్య, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డ్ అవుతుంది. నేనే స్వయంగా చొరవ తీసుకుని రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సమస్య నీది మాత్రమే కాదు, చాలామంది ఆడవాళ్ళ సమస్యలకు పరిష్కారం అవుతుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. కాకపోతే నువ్వు చదువుతున్న కాలేజ్ పేరు, అలాగే నువ్వు చదువుతున్న డిగ్రీ పేరు కూడా చెప్తే బాగుండు కదా అని అనిపిస్తుంది అంటూ జడ్జి గారు అన్వేష్ తరపున లాయర్ వైపు చూస్తూ అనన్యను అడిగారు. జడ్జి గారు అన్న ఆ మాటల కోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా మెల్లగా నవ్వుకున్నారు.
అన్వేష్ తరపున లాయర్ వైపు చూస్తూ. థ్యాంక్ యూ సార్. నేను ఎంత అపురూపంగా ఆనందంగా పెరిగానో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిస్తేనే నేను ఎందుకు విడాకులు కోరుకుంటున్నానో అందరికీ అర్థమవుతుందనే ఉద్దేశంతో నా గతం అంతా కూడా చెప్పడం జరుగుతుంది సార్ అంటూ అనన్య జడ్జి గారికి బదిలిచ్చి అన్వేష్ తరపు లాయర్ని అడిగిన మాటలకు వాటికి గాను ముఖం కాస్త అదోలా పెడుతూ, నేను అడిగింది అది కాదు తల్లి, నువ్వు చదివిన కాలేజ్ పేరు అలాగే ఏం చదువుకున్నావు, అప్పుడు దాని వివరాలు అడిగాను. దానికి ఆన్సర్ చెప్పకుండా ఏదేదో చెబుతున్నావు ఎందుకు, దానికి ఆన్సర్ ఉంటే చెప్పు అని జడ్జి గారు అడిగారు అనన్యను. ఆ మాటలు విన అనన్య చిన్నగా నవ్వుతూ, పూర్తి చేయలేని డిగ్రీ పేరు, మధ్యలోనే చదువు ఆపేసిన నాలాంటి విద్యార్థులు భారం మోసిన కాలేజీ పేరు చెప్పటం అనేది వాటి యొక్క విలువ స్థానాన్ని తగ్గించడం లాంటిదే సార్. చాలా పేరున్న గొప్ప కాలేజీ సార్ నేను చదివింది. నేను ఆ కాలేజీ మధ్యలోనే మానేశాను అంటే ఇక్కడున్న వాళ్ళు చాలామంది నన్ను తిట్టుకుంటారు కూడా. ఎందుకంటే అటువంటి కాలేజీలో చదవటం చాలామంది కల, కానీ నేను మాత్రం అటువంటి కాలేజీలో మధ్యలోనే వదిలేశాను కనుక ఆ పేరు చెప్పి నేను మరోసారి ఇక్కడున్న వారితో కూడా తిట్లు తినలేను సార్ అని నవ్వింది నెమ్మదిగా అనన్య. అనన్య తన మాటలు ముగించకుండానే జడ్జి గారు మొదలు పెడుతూ, సింపుల్గా నేను ఇబ్బంది పడకుండా చెప్పలేను అని సమాధానం చెప్పకుండా నా ప్రశ్నకు సరైన బదులిచ్చావు. బాగుందమ్మా నీ సమాధానం. కాకపోతే కాలేజీ మధ్యలో ఎందుకు ఆపవలసి వచ్చిందో నీ గతాన్ని గుర్తు చేయి మరలా అంటూ జడ్జి గారు అనన్యను తన మాటలను కొనసాగించాలి అని చెప్పారు. ఇక అనన్య మాట్లాడుతూ, 1 సంవత్సరం మాత్రమే సార్. మౌనంలో ప్రేమలేఖలు రాసిన అబ్బాయిలు కొందరైతే ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియక చూపులతో పలకరించిన అబ్బాయిలు మరికొందరు. వాళ్ళ బాధలు భావాలు నాకు తెలిసిన పైకి మాత్రం ఏమీ తెలియనట్టే ఉండాలి అంటూ నా మనసు నాకు నేర్పించిన పాఠాలు. ఇలా చాలా అంటే చాలా నిద్రలేని రాత్రులతో ముసిముసి నవ్వులతో గడిచిపోయిన క్షణాలు చాలా ఉన్నాయి. మన లలితా జ్యువెలరీ అధిపతి కిరణ్ కుమార్ గారు చెప్పినట్టు జీవితంలోకి సంతోషాలు అనేవి ఎవరికీ ఊరికే రావు సార్. వాటి కోసం మనం ఏదో ఒకటి ముందుగానే చెల్లించాలి. లేకపోతే ధర్మ వడ్డీతో కాదు, భూచక్ర వడ్డీతో మన నుండి తనకు కావాల్సింది వసూలు చేసుకుంటుంది ఈ జీవితం. దానికైనా సరే ఉదాహరణ నా జీవితమే సార్. నా డిగ్రీ 2వ సంవత్సరం మొదలైన 2 నెలలకి ఒక పెళ్లి సంబంధం నా వరకు వచ్చింది. ఆ అబ్బాయి ఉండేది కెనడాలో. తను చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్. కులమత విషయాలు కూడా మాకు అనుగుణంగానే ఉన్నాయి. అబ్బాయి చాలా మంచోడంట. అంటే ఎటువంటి అలవాట్లు లేనివాడు అని మా వాళ్ళ ఉద్దేశం. అప్పటికీ నాకు అర్థం కాక అడిగాను, ఎటువంటి అలవాట్లు అని. మందు సిగరెట్ దూరంగా ఉండేవాడని చెప్పారు. అయినా మందు సిగరెట్స్ అలవాటు ఉంటే చెడ్డవాడు అయిపోతాడా అని నేను మరలా ప్రశ్నించా మా అమ్మా నాన్నలను. ఎదుటివారు మంచివారో చెడ్డవారో అనే ప్రాథమిక అంచనాకు వచ్చేది వారి అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. అలా అని మన అంచనా నిజం అవ్వాలని లేదు. కాకపోతే ధూమపానం మద్యపానం అనేది ఖచ్చితంగా చెడ్డ అలవాట్లే కింద పరిగణించబడుతుంది అంటూ ఆ అలవాటు ఏవి కూడా ఆ అబ్బాయికి లేవు కనుక మంచివాడిగా భావిస్తున్నాము. ఒకవేళ వేరే ఏ విధమైన అలవాట్లు ఉన్నా కాలం నేర్పే పాఠాలతో కన్విన్స్ అవుతాడు అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని అనుభవాన్ని నాకు వివరించారు. ఇంకా బాగా వాళ్ళు నాకు చెప్పింది ఏంటి అంటే, అబ్బాయి బాగా సంపాదిస్తాడు, అత్తమామల పోరు ఉండదు, పైగా చదువుకున్న అబ్బాయి కనుక అమ్మాయిని బాగా అర్థం చేసుకుంటాడు, మీ ఇద్దరు ఏకాంత జీవితాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించడానికి ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. ఇలా చాలా విషయాలు చెప్పారు. పైగా కొసపెరుపుగా మరొకటి ఏదో యాడ్ చేశారు. గుర్తొచ్చింది, మహారాణి లాంటి జీవితం ఒక చిన్న సైగ చాలు అని, అన్నీ నీ కాళ్ళ ముందే వస్తాయి అని. ఒక 10 నిమిషాలు అనుకుంటా. పగటిపూట మా నట్టింట్లో నా అరిచేతిలోనే మా అమ్మానాన్న నాకు చుక్కలు చూపించారు. నేను కూడా వాళ్ళ మాటలకు మురిసిపోతూ ఆకాశంలో విహరించే హంసలాగా ఉప్పొంగిపోయాను. ఇక చేసేదేమీ లేక మా అమ్మానాన్న మాటలకు నేను అంగీకరించాను. 1 వారం గడవక ముందే పెళ్లి చూపులు. 1 నెల రోజుల్లో పెళ్లి చేసుకునే ఆ అబ్బాయి అమ్మాయిని కెనడా తీసుకువెళ్ళిపోతాడు అని చెప్పారు. అంతా బాగానే ఉంది, కానీ మనసులో ఏదో తెలియని వెలితి బాధ మొదలయ్యాయి నాకు. అమ్మా నాన్న లేకుండా కనీసం 2 రోజులు కూడా నేను బంధువుల ఇంటికి కూడా వెళ్ళలేదు ఎప్పుడు కూడా. అటువంటి అమ్మా నాన్నను వదిలేసి దేశం కాని దేశం వెళ్ళటం అంటే వామ్మో అనిపించింది. కాలం చాలా వేగంగా సాగింది. పెళ్లి రోజు రానే వచ్చింది, కానీ అమ్మా నాన్నను వదిలి వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఇంకా నన్ను విడిచిపోలేదు. ఆలోచనతోనే నా కళ్ళు ఎరుపెక్కాయి, నా కంఠం నీరు కుండపోతలా ఉప్పొంగిపోయింది.
పెళ్లి చూపులు కాస్త అప్పగింత సమయంలా మారిపోయింది. రోజు మొత్తం ఓదార్పు బుజ్జగింపులతోనే సరిపోయింది. తనని ఆ రోజు తొలిసారి చూడటం, ఫోటోలో కాకుండా చాలా బాగా అనిపించారు. అతన్ని చూసిన తర్వాత కెనడా వెళ్ళొచ్చులే అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. నాకే కాదు, అక్కడికి వచ్చిన చుట్టాలకి, చుట్టూ ఉండే మా గ్రామంలో పెద్దలకు కూడా మా జంట కనులు విందుగా అనిపించింది. చిరునవ్వులు, ఆనందాలతో అన్వేష్ వాళ్ళ అమ్మా నాన్నలు ఒకవైపు, పట్టరాని సంతోషపు ఆనంద బాష్పాలతో మా అమ్మా నాన్న మరోవైపు, పెద్దల అంగీకారంతో, ప్రముఖుల ఆశీర్వాదాలతో పెళ్లి ముహూర్తాన్ని నిశ్చయించుకొని మా కోడల్ని మా ఇంటికి తీసుకుపోతాము అని అన్వేష్ వాళ్ళ అమ్మా నాన్న చాలా సంతోషంగా 10 మంది ముందు గట్టిగా నవ్వుతూ చెప్పారు. ఆవిడ చెప్పిన విధానానికి చిన్నపాటి సిగ్గుతో నేను ముసిముసి నవ్వులతో అన్వేష్ తెగ మురిసిపోయాం. చాలా ఘనంగా కాదు 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 అంగరంగ వైభవంగా జరిగింది నా పెళ్లి చూపులు. చూసుకోవటం, నచ్చేయటం, పెళ్లికి ముహూర్తాలు సిద్ధం చేస్తామంటూ వాళ్ళు చెప్పేయటం ఏదో కలలా జరిగిపోయింది. ఆ రోజు రాత్రి అనుకుంటా అమ్మ ఒడిలో కాళ్ళు పెట్టుకొని, నాన్న ఒడిలో తల పెట్టుకొని ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ గతాన్ని అంతా క్షమించాలి, నా బాల్యం అంతా మరోసారి తలుచుకుంటూ కొంచెం బాధతో మరి కొంచెం సంతోషంతో వచ్చే కన్నీళ్ళను తుడుచుకుంటూ వాళ్ళ ఒడిలో నిద్రపోయాను అంటూ తన కనుల నుండి తనకున్న వస్తున్న కన్నీటి ధారను ఆపుకుంది అనన్య. కూతురి మాటలు వింటున్న ఆ తల్లిదండ్రులు కూడా వారి ప్రమేయం లేకుండానే కన్నీటి చారలను చూసుకోవాల్సి వచ్చింది. తర్వాత రోజు ఉదయం 10 గంటలకే అనుకోకుండా అన్వేష్ ఇంటి నుండి అన్వేష్ వాళ్ళ తరపున పంతులు గారు మా నాన్నగారితో మాట్లాడి అంటూ మా ఇంటికి వచ్చారు. అమ్మాయి జాతకాలు, అబ్బాయి జాతకాలు చాలా బాగా కుదిరాయి. 15-20 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వచ్చే ఈ అద్భుతమైన గొప్ప ముహూర్తం ఒకటి ఉంది. కాకపోతే దుర్గా భవాని అనే పేరుకి, అన్వేష్ అనే పేరుకి పేరు బలాల్లో కొంత బలహీనత ఉంది. దాని వలన ఎప్పుడైనా సరే వాళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఉంది. కనుక అమ్మాయి పేరుని కొంచెం అబ్బాయి పేరుకి అనుకూలంగా మార్చగలిగితే అద్భుతంగా ఉంటుంది ఈ ముహూర్తానికి అంటూ కొంచెం తడబడుతూ చెప్పారు పంతులు గారి మాటలతో అమ్మా నాన్నలు కొంచెం ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే మా నాన్నమ్మ గారి అమ్మ పేరు వీర వెంకట దుర్గా బాల త్రిపుర సుందరి. ఆ మొత్తం పేరు నాకే పెట్టాలని చూశారు. కాకపోతే ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్లో అంత పేరు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని దుర్గా భవాని అని పేరు పెట్టారు. అటువంటి ఆ పేరు మార్చాలంటే మా అమ్మా నాన్నలకు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత పంతులు గారు మా అమ్మా నాన్నల్ని ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు, కానీ నన్ను లోపలికి పొమ్మని వాళ్ళ దగ్గర గంట వరకు ఎవరితోనో ఫోన్లో మాట్లాడి మరొకరు సలహాలు తీసుకుని నా పేరు మార్చడానికి ఒప్పుకున్నారు. ఆ పేరే ప్రస్తుత అనన్యగా పిలువబడుతుంది. పేరు బలాలు కుదిరి ఇప్పుడు శుభలేఖల్లో కూడా అన్వేష్ అనన్య అని పత్రికల పంపిణీ కూడా జరిగిపోయింది. 20 రోజుల్లో పెళ్లి ముహూర్తం. పెళ్లి పనుల్లో వాళ్ళందరూ చాలా నిమగ్నమై ఉన్నారు. కానీ ఇదివరకు పరిచయం లేని మనుషులు కనుక ఒకరి గురించి ఒకరు తెలుసుకునే పనిలో నేను అన్వేష్ ఎంతగా అంటే పవర్ బ్యాంక్ తప్పనిసరిగా వాడవలసినంతగా, ఫోన్ ఛార్జర్లో పెట్టి బోర్డు పక్కనే కుర్చీ వేసుకునేంతగా, కొందరు పెద్దవాళ్ళు మాట్లాడింది చాలే ఇప్పుడు మాట్లాడితే పెళ్లి తర్వాత ఏం మాట్లాడుకుంటారో అంటూ కొంచెం ప్రేమగా కసిరేంతగా, మొత్తం మీద మరో కొత్త ప్రపంచంలోనికి నేను అడుగు పెట్టవలసిన రోజు వచ్చేసింది. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అయినవారు, కానివారు, హితులు, స్నేహితులు, ఇల్లు మొత్తం భూలోక స్వర్గంలా మారిపోయింది. అగ్నిహోమాలు, వేదమంత్రాలు, పంతులు, పండిత, ఘనాపాటీల సమక్షంలో పచ్చని తోరణాలు, ప్రకృతి సైతం పులకరించే విధంగా అలంకరణతో సిద్ధమైన కళ్యాణ మండపంలో పసుపుతో స్నానం చేసిన అక్షింతల్లాగా ముస్తాబైన బియ్యం ఒకవైపు, సంతోష సాగరాన్ని కన్నుల్లో నింపుకొని కోలాహల వేడుకలతో బంధుమిత్రులు ఒకవైపు, నా మెడను చేరి మురిసిపోయేందుకు తహతహలాడుతున్న మంగళసూత్రం చూపులు ఒకవైపు, ఆ 3 దిక్కులు ముచ్చట కలిసి మా జంటను ఆశీర్వదించడానికి వచ్చిన 4వ దిక్కులో కిక్కిరిసి చూస్తున్న కనులకు పంచభక్ష పరమన్నాల్లాగా మా వివాహ వేడుక వండి వడ్డించారు. మనలో మన మాట సార్. మా స్థాయి స్తోమతలకి ఏమాత్రం తగ్గకుండా, కట్న కానుకల్లో ఎటువంటి కొరత లేకుండా వేల కనుల సాక్షిగా అన్వేష్ని సంప్రదాయబద్ధంగా నేను కొనుక్కున్నాను అంటూ జరిగిన పెళ్లి తంతును వివరించే పనిలో అనన్య ఉంది. కాకపోతే మరలా అన్వేష్ తరపున లాయర్ మధ్యలో కలగజేసుకుని కట్నం అనే పదాన్ని కోర్టులో వాడకూడదు సార్. అది ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయి కానుగ్గా ఇచ్చిన చదివింపు మాత్రమే. కట్నం ఇవ్వటం తీసుకోవటం కూడా చట్టరీత్యా నేరం సార్. కనుక కట్నం అనే పదాన్ని ఇక్కడ ప్రస్తావించకూడదు అని
చెప్పండి సార్ అంటూ అన్వేష్ తరపు లాయర్ జడ్జి గారిని కోరాడు. అన్వేష్ తరపు లాయర్ చెప్పినట్టుగా కోర్టులో కట్నం అనే పదాన్ని వాడకుండా మరోసారి ఆ పదాన్ని ఉపయోగించవలసిన అవసరం రాకుండా చూసుకోవాలి అంటూ జడ్జి గారు అనన్యకు చెప్పారు. అనన్య కూడా జడ్జి గారి మాటలు అంగీకరించినట్టుగా తల అటూ ఇటూ ఆడించింది. వచ్చినప్పటి నుండి చాలా విషయాల్లో అనన్య తలను అటూ ఇటూ ఆడించడం చూసిన జడ్జి గారు ఇప్పుడు కూడా అదే విధంగా తలను ఆడించడం చూసి చిన్నగా నవ్వుకున్నారు తనలో తను. అనన్య మాట్లాడటం మొదలు పెడుతూ, జడ్జి గారు, 20 సంవత్సరాలలోపు ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కోర్టులో ఉంటే దయచేసి వాళ్ళని బయటకు పంపించవలసిందిగా కోరుకుంటున్నాను అని జడ్జి గారిని కోరింది అనన్య. అనన్య కోరికను విన్న మీద జడ్జి గారు, అంత అవసరం ఏముందమ్మాయి అని అడిగారు. దానికి బదులుగా అనన్య మాట్లాడుతూ, ఇక నుండి కొన్ని కష్టమైన పదాలు వస్తాయి సార్. ఆ పదాలు వినటానికి వాళ్ళ ముందు మాట్లాడాలని నాకు అంత సౌకర్యంగా ఉండదు. అందువల్ల మీరు అర్థం చేసుకుని 20 సంవత్సరాల లోపు ఉన్న వారిని బయటికి పంపించండి అని చెప్పింది. అనన్య మాటలకు కొనసాగింపుగా జడ్జి గారు మాట్లాడుతూ, మీ తల్లిదండ్రులు అలాగే అన్వేష్ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉండొచ్చా? వాళ్ళకి ఇబ్బంది లేకుండా బయటికి పంపించాలా అని అడిగారు. జడ్జి గారు మాటలు విన్న అనన్య నెమ్మదిగా నవ్వుతూ, నిజానికైతే వాళ్ళనే బయటికి పంపించేయాలి సార్. ఒకరికి కొడుకు కోడలైతే మరొకరికి కూతురు అల్లుడుగా ఉంటాము. వాళ్ళ ముందు నా సంసారం గురించి చెప్పడం మాట్లాడటం కూడా అన్నిటికంటే చాలా పెద్ద అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాకపోతే వాళ్ళు కూడా వినాలి సార్. వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని ఎలా జయించారో నాకు తెలియదు. కాకపోతే నా సంసార జీవితం ఇలా ఎందుకు తగలబడిందో వాళ్ళకు తెలియాలి. వాళ్ళతో పాటు ఇక్కడున్న నాకు పరిచయం లేని వ్యక్తులు ముందు కూడా నా జీవితాన్ని గురించి, నా వ్యక్తిగత విషయాల గురించి చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించకుండా నేను సిద్ధంగా ఉన్నాను. అంటే నా బాధ యొక్క తీవ్రత మీరు కూడా అర్థం చేసుకోవాలి, అలాగే ఇక్కడున్న వాళ్ళకు కూడా అర్థం కావాలి అంటూ అనన్య మరలా తన కథను చెప్పడం మొదలుపెట్టింది. ఈసారి కథనం మాత్రం తన శోభనం గది నుండి మొదలైంది. పందిరి మంచాన్ని మల్లెపూలతో ముస్తాబు చేసి, పండ్లతో పరిమళాలు వెదజల్లే సుగంధ కుసుమాలతో, తీయని పదార్థాలు, తేనె రుచుల కలయికతో, మరికొన్ని హంగు ఆర్భాటాలతో శోభనం గదిని అలంకరించారు. ఇక శోభనం పెళ్లికూతురు ముస్తాబు గురించి చెప్పాలి అంటే పసిడి వర్ణాల పక్కకు జరగాలి. తన సొగసరి సిగ్గును చూసి చందమామ అమావాస్యను సహాయం అడగాలి. ఒక వెన్నెల ఆ రాత్రికి నేలపై విరజల్లుతుంది. నన్ను కొంచెం నీ ఒడిలో దాచుకో అని. ఇక ఆమెను సొగసుల గురించి వర్ణించాలి అంటే మన్మధుడు సైతం మాటలు నేర్చుకోవాలి. ఏ పదప్రయోగం తనకి సరితూగుతుందా అనే ఆలోచనతో ఆ తరహా ఎత్తుపోతల పథకాలకు ఉంది తన శరీర నిర్మాణం అంటూ అప్పుడప్పుడు జరిగిన ఆ క్షణాన్ని ఇప్పుడు ఇక్కడున్న వారి కనుల ముందు కంటికి కట్టినట్లుగా చూపించింది తన మాటల చాతుర్యంతో. కాకపోతే అందరిలోనే మరో రకమైన ఆసక్తితో కూడిన ఎదురుచూపులు మొదలయ్యాయి. ఎందుకంటే అలంకరణ ముస్తాబుల గురించే ఇలా చెబితే మరి ఘట్టం గురించి ఎలా వివరిస్తుందో అని సందేహంతో 26 సంవత్సరాల ఎదురుచూపులకు ఈ రోజుతో ముగింపు పలకాలనే ఆతృతతో అన్వేష్ తన 18 సంవత్సరాల ప్రాయాన్ని మిగతా 82 సంవత్సరాల జీవితానికి పునాదిగా మార్చేందుకు అనన్య సిద్ధంగా ఉన్నారు. చిన్ని చిన్ని మాటలతో, చేతి కందిన తీపి పదార్థాల పంపకాలతో ఇరువురు మధ్య దూరాన్ని దూరంగా వెనక్కి నెడుతూ, వీళ్ళ తనువులను దగ్గర చేస్తూ, మరో ప్రపంచానికి ఆహ్వానం పలుకుతూ అన్వేష్ తన ప్రయాణాన్ని అనన్య మెడ మీద ముద్దుతో ప్రారంభించాడు. ఒక మగాడి తొలి స్పర్శ తన మెడ మీద ముద్దుగా తాకిన ఆ క్షణం తన అంతరంగంలో ఆలోచనలేవీ లేవు. మెదడు మనసు మాట్లాడుకొని పరిచయం చేయటం మానేసినట్లుగా అనిపించింది అనన్యకు. ఇంతకు మునుపు కనీసం పరిచయం కూడా లేని ఒక సరికొత్త అనుభూతి తనను పలకరించినట్లు ఉంది. తన ఒంటి మీద నగల బరువు తగ్గుతుంది, చీర అంచుకు చెమటలు పడుతున్నాయి అంటూ అనన్య నెమ్మదిగా చెప్తూ ఉంటే అక్కడున్న వారు అందరూ కూడా నోరులు కప్పల్లా తెరిచి కనులు పెద్దవి చేసి అలానే వింటున్నారు. కాదు, కనుల ముందే ఆ దృశ్యం జరిగినట్టు చూస్తున్నారు. ఏం చెప్తుందో అని కొందరైతే, ఎలా చెప్తుందా అని కొందరు. పందిరి మంచం మీద అన్వేష్ ఆతృత అనన్యకు ఇబ్బంది కలిగించడం మొదలుపెట్టింది. తన శరీర భాగాలపై అన్వేష్ చేతి స్పర్శ తాకగానే అనన్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకో తెలియని ఒక రకమైన అసౌకర్యానికి గురైంది. తన ప్రమేయం లేకుండానే అనన్య కంటి నుండి నీళ్లు రావటం మొదలైంది. కానీ వాటిని పట్టించుకునే పరిస్థితిలో అన్వేష్ లేడు. అప్పటి వరకు అద్భుతంగా అనిపించిన సమయం కాస్త చాలా కఠినంగా మారిపోయింది అనన్యకు. అనన్య తనకు ఇబ్బందిగా ఉండి అన్వేషను వెనక్కి నెడుతుంటే అన్వేష్ మాత్రం అనన్య మొహమాటంతో చేస్తున్న పనిగా భావించి మరింత కటువుగా తన ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఆ సమయంలో వద్దు అని అరిచి చెప్పేందుకు అనన్య దగ్గర మాటలు లేవు. ఎందుకంటే తన హృదయం అప్పటికే కన్నీటితో బరువెక్కింది. తన పెదాలు ఎలా పనిచేయాలో మర్చిపోయాయి ఆ క్షణంలో. అప్పటి వరకు ఇచ్చిపుచ్చుకోవటంతో మొదలైన ఏకపక్ష యుద్ధంలో ముగిసిపోయింది ఆ రాత్రి. కాకపోతే ఆ రాత్రి ముగిసేలోపే కొన్నిసార్లు ప్రతిఘటన జరిగినా వద్దు అంటూ అనన్య చెప్పినా తన మాటలు వింటూనే ఆ ముహూర్తానికి కార్యం జరగాలి అని, అలా జరిగితే గొప్ప జాతకుల్లో పిల్లలు పుడతారు అని వాళ్ళ అమ్మ చెప్పిన మాటలతో అక్షరం పొల్లిపోకుండా పూర్తి చేశాడు అన్వేష్. కానీ ఆ రాత్రి అనన్యకు ఒక రకమైన భయాన్ని, అదుపు చేసుకోలేని ఏడుపుని, ఇతరులు ఎవరూ అర్థం చేసుకోలేని బాధని పరిచయం చేసింది. తొలి రాత్రి పడక గదిలో నిండు పున్నమలా వెళ్ళిన అనన్య తర్వాత రోజు ఉదయం మకిలి పట్టిన అమావాస్యలా బయటకు వచ్చింది. తనని చూసి పరామర్శించిన బంధువులు కొందరు తనకు ధైర్యం చెప్తే మరికొందరు ఎగతాళిగా నవ్వారు. మంచి పన్నుడు నీ మొగుడు అంటూ. ఆ రోజుతో 4 రోజుల పాటు భయంకరమైన జ్వరం అనన్యకు. కానీ ఈ 4 రోజులు కూడా అనన్య గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూనే ఉంది. నాకు ఈ పెళ్ళి వద్దు, ఈ మొగుడు వద్దు, నాకు ఎవ్వరూ వద్దు బాబోయ్ అని. తన పరిస్థితి గమనించిన కొందరు బంధువులు అనన్యకు ధైర్యం చెప్పే పనిలో పడ్డారు. తొలి రాత్రి మాకు ఇలానే జరిగింది. ఇది అందరికీ జరుగుతుంది. ప్రతి ఆడపిల్ల తన జీవితంలో తప్పకుండా ఎదుర్కోవాల్సిన బాధను పరిచయం చేసే తీయని అనుభూతి ఇది అంటూ పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. దగ్గరగా కొంచెం అటు ఇటు పరిచయం ఉన్న ఒక 10 మంది ఆడవాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఇలాగే ఇద్దరు తెలిసిన లేడీ డాక్టర్స్ అనన్యకు బాగా బ్రెయిన్ వాష్ చేసి మరలా రెండో రోజు శోభనం గదికి మెంటల్గా ప్రిపేర్ చేశారు. అనన్య పరిస్థితి అక్కడ అలా ఉంటే ఇక్కడ అన్వేష్ మాత్రం ఆత్రానికి అమ్మ మొగుళ్లాగా తయారయ్యాడు. అనన్య అర్థం చేసుకోవాలి అని కానీ, ఇబ్బంది లేకుండా పని చేయాలనే ఆలోచన కానీ ఏమీ లేవు. గంగిరెద్దు చేలో పడినట్టు అడ్డదిడ్డంగా అదే మొరటితనంతో ప్రవర్తించాడు. తర్వాత రోజు రాత్రి కూడా అదే పరిస్థితి. భయంతో వణికిపోతున్న అనన్య దగ్గరగా అదే ధోరణిలో వచ్చాడు. కాకపోతే ఈసారి ఫలితం మాత్రం మరో విధంగా ఉంది. అనన్య తన పక్కనే ఫ్రూట్స్లో ఉన్న కత్తిని తీసుకుని తన మీదకు వస్తున్న అన్వేష్ మతి చెడిపోయేలా ఆ కత్తిని అనన్య తన మెడ దగ్గర పెట్టుకుంది. నువ్వు ఏమాత్రం తొందరపడినా లేదా నువ్వు ఏమాత్రం నన్ను ఇబ్బంది పెట్టినా నేను చచ్చిపోతా అని బెదిరించింది. అప్పటి వరకు ఆత్రతో అణువున కన్నులు మూసుకుపోయిన అన్వేష్ కొంచెం తేరుకుని ఏమైంది అనన్య అంటూ నెమ్మదిగా బొద్దుకించే పనిలో పడ్డాడు. అయినా సరే అన్వేష్ మాటలు వినకుండా మరలా ఏడుపు మొదలుపెట్టింది అనన్య. అలా తను ఏడుస్తూ మొదటి రాత్రి తను అనుభవించిన బాధను, అసౌకర్యాన్ని నెమ్మదిగా అన్వేష్కి వివరించింది. తన మాటలు విన్న అన్వేష్ మొహమాటంతో సిగ్గుతో పక్కకి తోసేస్తున్నావు అని అనుకున్నాను, కానీ భయపడుతున్నావు అనే విషయాన్ని నేను గ్రహించలేదు అని నెమ్మదిగా బొజ్జుకిస్తున్నాడు. అలానే వాళ్ళిద్దరి మధ్య మాటలు మొదలై 1-2 గంటల పాటు మాటలు కాస్త నవ్వులుగా మారి వాళ్ళిద్దరి మధ్య మరో కొంచెం చనువు పెంచింది. అదే అదునుగా చూసుకుని అన్వేష్ మరో ముందడుగు వేసి ఆ రోజు మన శోభనం అంటూ మరలా అనన్యకు గుర్తు చేశాడు. ఈ విషయం కొంచెం అనన్య భయపడుతున్నది, అది తప్పని పరిస్థితి అనే విషయాన్ని గ్రహించింది. అయినా సరే అనన్య అన్వేష్కి ఒక ఆఫర్ ఇచ్చింది తనకి అనుగుణంగా. కొంతకాలం నేను కూడా మానసికంగా ఈ పడక గది పొరపాట్లకు సిద్ధం అయ్యే వరకు నీ తరపు నుంచి ఎటువంటి ఒత్తిడి ఉండకుండా, అలాగే నిన్ను కూడా పస్తులు ఉంచకుండా నేను నీకు ఒక అవకాశాన్ని ఇస్తాను అని చెప్పింది. నిజానికి అక్కడ అనన్య మాటలు వినటం తప్పించి మరో అవకాశం లేకుండా పోయింది అన్వేష్కి. ఆ క్షణం అనన్య ఏం చెప్పినా సరే అనేందుకు సిద్ధంగా ఉన్నాడు. అలాగే అనన్య మాటలకు సరే అని ఊకొట్టాడు కూడా. 2 నిమిషాలు నేను నిన్ను భరించగలను, దానికంటే ఒక్క క్షణం ఎక్కువైనా నా వల్ల కాదు అంటూ అనన్య ఆలోచనని అన్వేష్కి చెప్పింది. కాకపోతే అనన్య ఏం చెప్పిందో అన్వేష్కి సరిగ్గా అర్థం కాలేదు. క్షమించాలి, సరిగ్గా కాదు, అస్సలు అర్థం కాలేదు. అన్వేష్ పరిస్థితిని అర్థం చేసుకున్న అనన్య మరలా చెప్పింది. నేను నిన్ను 2 నిమిషాలు మాత్రమే భరించగలను, అది కూడా నిన్ను ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచనతో. ఈ 2 నిమిషాల్లో నీ పని ముగించుకోవాలి. అలా కాదు అని నువ్వు మరి కొంచెం సమయం కావాలి అడిగితే నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధమే అని చెప్పింది. తన మాటలు విన్న అన్వేష్కి ఒక్కసారిగా తన ఫ్యూజులు ఎగిరిపోయాయి. దాంతో ఆ పక్కనే ఉన్న లీటర్ వాటర్ బాటిల్ని ఖాళీ చేసి అలాగే 2 నిమిషాల పాటు అటూ ఇటూ తిరిగి తనని తాను కొంచెం కంట్రోల్ చేసుకున్నాడు. తనకు కూడా ఎక్కడో చదివినట్టు గుర్తు, అలాగే ఆ ముందు రోజు ఎవరో చెప్పినట్టు గుర్తు. మొదటి రాత్రిలో అమ్మాయిని భయపెట్టకూడదు, అలాగే తనకి అనుకూలంగానే ఉండాలి అని. కనుక మొదటి రోజు తను చేసిన ఆతృత పనికి అనన్య భయపడిపోయింది అని తనను అర్థమైంది.
తన భయం తగ్గే వరకు తను ఎలా అంటే అలానే సర్దుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. తన ఆలోచనని గమనించిన అనన్య మరలా మాట్లాడుతూ, నా కండిషన్ నీకు ఓకే అంటే నేను ఓకే, లేదు నాకు ఇది నచ్చలేదు అని అనిపిస్తే ఇప్పుడే చెప్పే, నేను మా అమ్మా నాన్నతో మాట్లాడుకుంటాను అని కొంచెం బెదిరించినట్లు చెప్పింది. అన్వేష్కి వేరే అవకాశం లేక అని కాదు, కానీ అనన్యని చూడగానే తన ప్రేమలో పడిపోయాడు. బాగా చదువుకున్న అబ్బాయి చాలామంది అమ్మాయిలు చూశాడు, కానీ అనన్య మాత్రం చాలా ఎక్కువగా నచ్చేసింది. అందువలనే అన్వేష్ ప్రమేయంతోనే అన్వేష్ తల్లిదండ్రులు అనన్య సంబంధం కుదుర్చుకున్నారు. ప్రస్తుతానికి ఇంకా అన్వేష్ది వన్ సైడ్ ప్రేమే గనక కొంతకాలం ఇలానే సర్దుకుపోతే సరిపోతుంది కదా అని అనుకున్నాడు. ఇక దానివల్ల రెండో రోజు మూడో రోజు కూడా 2 నిమిషాలతోనే ముగించేశాడు. వారం రోజుల తర్వాత కొంత పెళ్లి కూతురు కెనడా బయలుదేరింది. ఒకవైపు తల్లిదండ్రులకు దూరంగా వెళుతున్నానని ఆలోచన, మరొక వైపు కొత్త జీవితంలోనికి అడుగు పెడుతున్నాననే ఆనందంతో కొంతవరకు తన మాటలు మౌనవ్రతాన్ని పాటించాయి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ అందరిలో కూడా ఆనంద బాష్పాలు వర్షంలా కురుస్తున్నాయి. చిన్నపిల్ల, సర్దుకోవాలి, జాగ్రత్తలు, కోప్పడకూడదు, అలవాటు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అనే పదాలు చాలా వినపడ్డాయి ఇరు కుటుంబాల తరపు నుంచి. కొత్త ప్రాంతానికి వచ్చింది, కొత్త మనుషులు, కొత్త పరిచయాలు. చాలా ఆనందంగా ఉంది అనన్య జీవితం. రోజులు గడుస్తున్నాయి. ఇంకా 2 నిమిషాల షరతుతోనే సంసార జీవితం కూడా సాగుతుంది. కానీ అప్పుడప్పుడు అన్వేష్ ఎక్స్ట్రా టైం అంటే అనన్య మాత్రం ససేమిరా అంటుంది. ఒకవేళ ఏదైనా తొందరపాటుతో ఎక్స్ట్రా టైం చేద్దామా అని అనుకుంటే, అమ్మో అసలే చాలా మొండిపిల్ల, చెప్పిన పని చెప్పినట్లు చేస్తుంది అనే అనుభవానికి వచ్చేశాడు అన్వేష్. కనుక ఆ 2 నిమిషాలతోనే సర్దుకునేవాడు. కాలం చాలా వేగంగా పరిగెడుతుంది. సంవత్సరం గడవకముందే అనన్య అన్వేషులు తల్లిదండ్రులు అయ్యారు. నిజానికి అనన్యకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి 2 నిమిషాలకే ప్రెగ్నెన్సీ వస్తుందా అని. కానీ ఏది ఏమైనా అనన్య ఆనందానికి అవధులు లేవు. 19 సంవత్సరాల అమ్మాయి అమ్మ కాబోతుంది. ఆ క్షణం నుండి ఎందుకో తెలియదు, కానీ అనన్య మరింత ప్రేమ కావాలి అనిపించింది. అన్వేష్ నుండి కాస్త బుజ్జగింపులు, మరి కాస్త కేరింగ్ కావాలి అని కోరుకుంది. కాకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత అనన్యకు ఒంటరితనం పలకరించినట్లుంది. ఇదివరకైతే 2 నిమిషాలైనా తనతో గడిపే తన భర్త ఇప్పుడు ఆ 2 నిమిషాలు కూడా సెల్ ఫోన్తో, ల్యాప్టాప్లతో గడిపేస్తున్నాడు. అన్వేష్ ప్రేమ చూపించేవాడు, కాకపోతే అది సరైన టైంలో కాదు, సరైన పద్ధతిలోనే కాదు. చూసే వాళ్ళకు అందరికీ బాగానే అనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ వైపు పక్కన పడుకుంటే తనను మరింత జాగ్రత్తగా, మరింత ప్రేమగా చూసుకోవాలి. కానీ అన్వేష్ మాత్రం అనన్య మంచం మీద పడుకుంటే తన కింద పడుకునేవాడు. జాగ్రత్త వల్ల అని అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే అన్వేష్ ప్రైవసీ కోరుకుంటున్నాడు, అనన్య ప్రేమను కోరుకుంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత అనన్య అన్వేషుల మధ్య ముద్దు ముచ్చట్లు లేవు. రోజులు గడుస్తున్న కొద్దీ అనన్య ఏదో ఒంటరిగా బతుకుతున్నానో అని అనిపించేలా చేశాడు. ఇంకా కెనడాలో ఉండాలి అనిపించలేదు. ఇండియా వాళ్ళ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి తన ఇండియా తీసుకుపోమని చెప్పింది. ఇక్కడ ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది అని, నాతో పాటు అన్వేష్ కూడా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పింది. అయినా వాళ్ళు గారాల కూతుని ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకు కూడా చాలా ఆనందం కదా. పైగా తొలి ప్రెగ్నెన్సీ మరింత జాగ్రత్తగా ఉండాలి. అల్లుడి గారి పర్మిషన్తో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేశారు. తల్లిదండ్రుల హడావుడిలో అనన్య చాలా ఆనందంగా ఉంది. కానీ 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేసి భర్త ప్రేమగా ఎలా పలకరించాలో తెలియని భర్త ఫోన్ చేసిన ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళావా, టాబ్లెట్లు వేసుకున్నావా, మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయలేదంట, వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడు అని ఆర్డర్ వేసే భర్త. ఇదే జరిగింది ఈ ప్రెగ్నెన్సీ టైం మొత్తం. ఓ అను, నువ్వు లేకపోతే నాకు ఏదోలా ఉందే. పుట్టబోయే పిల్లల గురించే కాదు, నా పెళ్ళం ఆరోగ్యం కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కదా. అయినా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నీ పిలుపు లేక, నీ అలికిడి లేక ఇల్లు మొత్తం బోసిపోయినట్లు ఉంది. అప్పుడప్పుడు నిద్రలో లేచి మంచం మీద నిన్ను వెతుక్కుంటున్నాను అనే మాటలు కానీ, ఒక రకమైన ప్రేమ కానీ, ఆ తరహా పిలుపు కానీ నా ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడూ నేను వినలేదు. నా కుటుంబం, నా బంధువులు ఎంతమంది నా చుట్టూ ఉన్నా నా ఆలోచన మాత్రం ఎప్పుడూ అన్వేష్ మీదే ఉండేది. ఒక్కసారి అయినా నేను నిన్ను మిస్ అవుతున్నాను అని అంటాడేమోనని ఎంత ఆశగా ఎదురు చూశాను. ఎందుకంటే నేను తనని చాలా మిస్ అయ్యాను. నాకు డెలివరీ అయింది, ఒక ఆడపిల్ల పుట్టింది. పిల్ల పుట్టిన 3 రోజుల తర్వాత వచ్చాడు. ఎందుకు లేట్ అని అడిగితే ఫ్లైట్ టికెట్ దొరకలేదు అని చెప్పాడు. ఆ సమాధానం అందరికీ నచ్చి ఉండొచ్చు, కాకపోతే నాకు అస్సలు నచ్చలేదు. అప్పుడు కూడా కూతుర్ని ఎత్తుకొని ముద్దు పెడుతూ మురిసిపోయాడు. కానీ భార్య అనేది ఒకతుంది అని, ఎలా ఉంది అని పట్టించుకోలేదు. పెళ్ళం దగ్గరికి వచ్చి పక్కన కూర్చొని
ఎలా ఉన్నావో అని అడగలేదు. నా చేతిని తన చేత్తో కనీసం ముట్టుకోలేదు. నా నుదుటి మీద ముద్దు పెడుతూ తన అభినందనలు తెలపలేదు. నేను చాలా ఎదురు చూశాను తన స్పర్శ కోసం, తన అభినందన కోసం. కానీ నాకు నిరాశ మిగిలింది. తను చేసిన ఆ పనికి ఎవరు నిందించాలో, నా ఆవేదన ఎవరితో చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో నాకు తెలియలేదు. దాంతో వచ్చే కన్నీరు తుడుచుకునే పనిలో పడిపోయాను. ఇక్కడ ఏమిటంటే అది బయట నుంచి చూసే వాళ్ళకి లేదా బంధువులకి లేదా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అది చాలా చిన్న విషయం కిందే కనపడుతుంది. ఒక భార్య స్థానంలో ఉండే ఒక భారీగా ఆలోచిస్తే ఆ బాధ వర్ణనాతీతం. సరిగ్గా ఆ టైంలోనే నా హెల్త్ ప్రాబ్లం వల్ల నాకు కెనడా వెళ్ళటానికి వీలు పడలేదు. నన్ను ఇక్కడే ఉండమని తను ఒక 10 రోజులు మరలా ఇండియాకు వస్తాను అని చెప్పి తను కెనడా వెళ్ళిపోయాడు. కాకపోతే ఆ 10 రోజులు కాస్త నెల రోజులుగా మారింది. ఆ టైంలో కెనడాలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు తగ్గించే పనిలో సాఫ్ట్వేర్ కంపెనీలు పడ్డాయి. ఆ లిస్టులో మా వారి పేరు కూడా ఉండటం వల్ల తను అక్కడే ఉండి తన ఉద్యోగాన్ని కాపాడుకునే పనిలో పడిపోయాడు. నేను ఇక్కడ, తను అక్కడ. 10 రోజులు కాస్త నెల రోజులు మారింది. నెల రోజులు కాస్త 2 నెలలుగా అభివృద్ధి చెందింది. ఈ మధ్య కొంచెం దూరాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా తగ్గించే ప్రయత్నం చేశాం. సరిగ్గా చెప్పాలంటే వీడియో కాల్స్లోనే సంసారం సాగించాం. ఆ టైంలో కూడా నేనే తనని చాలా మిస్ అయ్యాను. తనను మాత్రం చాలా హ్యాపీగానే ఉండేవాడు. అంతా ఖచ్చితంగా హ్యాపీగా ఉండేవాడు అని ఎలా చెప్తున్నానని అడగండి. కొన్ని సందర్భాల్లో కావాలి అనుకునే వ్యక్తి పక్కన లేనప్పుడు ఆ బాధ ఖచ్చితంగా వాళ్ళ కళ్ళల్లో లేదా వాళ్ళ మాటల్లో స్పష్టంగా కనపడుతుంది. ఆ రెండూ కూడా మా శ్రీవారికి ఏ కోసైనా కూడా కనపడలేదు. ఆ దాఖలు కూడా లేవు. ఆ తర్వాత నా ఆలోచనలు తనలో తప్పు లేదేమో, నా తరపున ఏమైనా తప్పు ఉందేమో అని ఆలోచించడం మొదలుపెట్టాను. ఒకవేళ మొదట్లో నేను పెట్టిన 2 నిమిషాల షరతు వలన తను నా మీద ఇంకా ప్రేమ చూపించలేకపోతున్నాడేమో అని నా మనసు అనిపించింది. ఒకవేళ అదే జరిగి ఉండొచ్చు అని, ఇకపై అలా కాకుండా తనకు నచ్చినట్లుగా ఉండాలి అని మెంటల్గా నేను ప్రిపేర్ అయ్యాను. రోజు అదే విధంగా ఎప్పుడూ ఉండేలాగే సర్వసాధారణంగా గడిచాయి. తర్వాత కొన్ని రోజులకు నేను నా కూతురితో కెనడా వెళ్ళాను. నేను, నా కూతురు, నా భర్త, మాతో పాటు ఇప్పుడు సరికొత్తగా ఒక పని మనిషి కూడా జత కుదిరింది. మా కుటుంబంలో ఇంతకు ముందు కూడా పని మనిషిని పెడతాను అన్నాడు అన్వేష్. కాకపోతే ఇంట్లో ఉండేది ఇద్దరమేగా, పైగా కొత్తగా పెళ్ళైన వాళ్ళం. మన మధ్య వేరే వాళ్ళు ఉంటే బాగోదు అని నేనే పని మనిషిని వద్దు అని చెప్పాను. ఇకపై మాతో పాటు పాప కూడా ఉంది కనుక పని మనిషి తప్పని పరిస్థితి అయ్యింది. నిజానికి ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలంటే అన్వేష్ కొన్ని విషయాలు చాలా బాగా అర్థం చేసుకుంటారు. వారం చివరిలో పార్కులకు, సినిమాలకు తీసుకువెళ్ళేవాడు. సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఎప్పుడైనా తన ఇంట్లో లేనప్పుడు తన ఫ్రెండ్స్ని కానీ తన ఆఫీస్ వాళ్ళని కానీ ఎవరిని ఇంటికి రాకుండా జాగ్రత్త పడతాడు. జాగ్రత్త అంటే అనుమానంతో కాదు, నన్ను భద్రంగా చూసుకునే విధంగా ఉంటుంది తన జాగ్రత్త అంటూ చిన్న గ్యాప్ ఇచ్చింది అనన్య. ఆ గ్యాప్లో జడ్జి గారు, మరి ఎందుకు విడాకులు? గతంలో నువ్వు పెట్టిన షరతు వల్లనే తను నీతో పూర్తిగా సంతోషంగా లేడు అని నువ్వే చెప్తున్నావు కదా. ఒకవేళ తను అంతకు మించి ప్రయత్నిస్తే నువ్వు ఏదైనా చేసుకుంటానేవో అన్న భయంతో తను ఎప్పుడూ కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేదు అని నువ్వే నిజాన్ని ఒప్పుకుంటున్నావు కదా అని జడ్జి గారు అనన్యని ప్రశ్నించారు. నిజమే సార్, నేను అలానే అనుకున్నా. అందుకే 2 నిమిషాలు కాదు, కానీ నీకు నచ్చినంతసేపు, నీ ఓపిక ఉన్నంతసేపు అని నేనే తనకి నా మీద అన్ని అధికారాలు ఇచ్చేశాను. దాంతో తన నుండి నేను కోరుకున్న ప్రేమ దొరుకుతుంది, నా జీవితంలో మార్పు మొదలవుతుంది అని నేను సంబరపడ్డాను. అలాగే తనకు అనుకూలంగానే నేను ప్రవర్తించడం మొదలుపెట్టాను. కానీ ఏమాత్రం మార్పు తనలో కనపడలేదు. 6 నెలల వ్యవధిలో 8 సార్లు కలిశాము. అది కూడా 2 నిమిషాలు, 1 నిమిషం తక్కువతోనే. ఎక్కువ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇంట్లో ఒక వస్తువు అంతే. నేను ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, అలానే ఒక అనన్య కూడా ఉంది అంతే. చాలా రోజులు ఎదురు చూశారు సార్, ఏమైనా మార్పు ఉంటుందేమో అని తనలో. కానీ ఏమాత్రం కనపట్లేదు. ఇక నా వల్ల కాక నెమ్మదిగా మా అమ్మకు చెప్పాను. అమ్మ, నేను ఇంట్లో ఒక వస్తువులాగే ఉన్నాను అని. మీ అల్లుడు నాతో సరిగ్గా ఉండటం లేదు అని. దానికి బదులుగా అమ్మ, అల్లుడు గారు సంపాదనతో పడ్డారు కదమ్మా, నువ్వే సర్దుకుపోవాలి. ఇంతకు ముందైతే నువ్వు ఒక్కదానివే, ఇప్పుడు నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, నువ్వే అర్థం చేసుకొని పోవాలి, అల్లుడు గారిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పింది. మా అమ్మ దగ్గర నాకు పరిష్కారం దొరకలేదు. మా అత్తగారికి ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. ఇక చేసేది లేక నా దగ్గర ఫ్రెండ్స్కి చెప్పా. కొన్నిసార్లు నువ్వు మొహమాటం పక్కన పెట్టి నువ్వు మొదటి అడుగు తీసుకోవాలి అని చెప్పారు. ఒక ఆడపిల్ల ఎంత భర్త అయితే మాత్రం
మీ నుండి నాకు ప్రేమ కావాలి అని ఎలా అడగగలదు అని అనిపించినా, కొంచెం ఇబ్బంది పడినా నా మొగుడే కదా అని ధైర్యం చేసుకొని ఆయన ఆఫీస్ నుంచి రాగానే స్నానం చేయడానికి వేడి నీళ్ళు సిద్ధం చేసి తనకు నచ్చిన అన్ని రకాల వంటలు వండి తనని ఇబ్బంది పెట్టకుండా బయటి విషయాలు ఏవీ కూడా మా మధ్య రాకుండా జాగ్రత్త పడి ఇద్దరం కూడా భోజన కార్యక్రమాన్ని పూర్తి చేశాము. భోజనం చేసిన తర్వాత తనకి కొంత ఏకాంత సమయాన్ని వదలాలి. భోజనం చేసిన గిన్నెలన్నీ కడిగేసి కార్యక్రమాన్ని నేను పూర్తి చేశాను. అయినా టీవీ దగ్గర ప్రశాంతంగా కూర్చునే సమయంలో చాలా ముద్దుగా తన పక్కకు చేరి ఎంతో గారంగా వయ్యారాలు వలకబోస్తూ తన భుజం మీద నా తలను వాల్చి ప్రేమగా మాట్లాడుతుంటే, ఏ మొగుడైనా సరే అర్థం చేసుకోవాలి కదా సార్, కానీ నా మొగుడు మాత్రం నాకు నిద్ర వస్తుంది ఏమో అని బయట సోఫాలో నన్ను పడుకోబెట్టి ఆయన వేరే గదిలోకి వెళ్ళి ఫోన్లో రీల్స్ చూడటం మొదలుపెట్టాడు. ఆ క్షణం తన మీద నాకు వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. అయినా నెమ్మదిగా నన్ను నేను సమాధానించుకొని కోపం తగ్గించుకొని ఆ రాత్రి సోఫాలోనే నిద్రపోయాను. తనకి నా ఆలోచన అర్థం అవ్వాలని, నన్ను ఎంతగా తనకు తెలియకుండా నన్ను ఇబ్బంది పెట్టినా నేను నా ప్రయత్నం ఏమీ మానుకోలేదు. నా మొగుడే కదా అనుకొని, కాకపోతే ప్రతిసారి నాకు నిరాశే ఎదురయ్యింది. అలాగే ఒకరోజు అందంగా చీర కట్టుకొని ఆయన రాక కోసం గడప దగ్గర చూడటం మొదలుపెట్టాను. సరిగ్గా 2 గంటల తర్వాత ఆయన ఇంటికి వచ్చాడు. రాగానే నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాయి. స్నానం చేసి వస్తాను, డిన్నర్ చేయి అని చెప్పి బెడ్రూమ్లోకి తలుపులు క్లోజ్ చేసి అరుస్తూ చెప్పాడు. గతంలో అలా ఎదురు చూసిన క్షణాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎప్పుడూ కూడా రంగుపోయిన పాత లూజ్ టీషర్టు, పాడైపోయేసరికి సిద్ధంగా ఉన్న నైట్ ప్యాంటీ వేసుకుని చింపురు జుట్టుతో తలుపు తీసే భార్య ఈరోజు ఇంత అందంగా ముస్తాబయ్యి తలుపు తీసింది అంటే ఏదో కారణం ఉండి ఉంటుంది అని గ్రహించి ఏంటో సంగతి అని ప్రేమగా పలకరించాలి కదా. కానీ అక్కడ అటువంటివి ఏమీ ఉండవు. రావటమే తన బెడ్రూమ్లోకి పోయి 1 గంట తర్వాత వచ్చి ఊరి మీద పడిన దున్నపోతులా వండింది తినేసి మరలా తన రూమ్లోకి పోతాడు. అంతేకాని నువ్వు తిన్నావా, ఈరోజు ఎలా గడిచింది, ఏంటి ఇంత అందంగా ఉన్నావు అంటూ ఎప్పుడూ కూడా పలకరించిందే లేదు. కనీసం పరామర్శించిన సందర్భం కూడా లేదు. అన్వేషకి ఎప్పుడైనా బుద్ధి పుడితే పక్కలోకి వస్తాడు. అప్పుడు కూడా నేను సిద్ధంగా ఉన్నానా, నేను తనకి అంగీకారం తెలుపుతానా లేదా అని ఆలోచించడు. కొన్ని సమయాల్లో అయితే నాకు ఇప్పుడు బాలేదు, ఆడవాళ్ళ నెలసరి ప్రాబ్లం అని చెబితే అప్పుడు పైనుండి కింద వరకు అదోలా చూస్తూ ముఖం ముడుచుకొని బయటికి పోతాడు. ఇక్కడ నా మొగుడు ముఖం ముడుచుకున్నాడు అని కాదు, కానీ మాకు పెళ్లి జరిగిన 6 సంవత్సరాలు దాటింది. నా ఆరోగ్య పరిస్థితి, నా నెలసరి పరిస్థితి, నా మానసిక స్థితి గురించి కనీస అవగాహన కూడా లేని మొగుడు నా మొగుడు. ఇప్పటికీ నాకు అర్థం కానిది ఏంటి అంటే 6 సంవత్సరాల మా సంసార జీవితంలో ఎంతో కొంత అవగాహన ఉండాలి కదా. తనకి నా భార్యకి పలానా టైంలో నెలసరి అవుతుంది, తనకి ఇబ్బంది పడకూడదు, తన్ని ఇబ్బంది పెట్టకూడదు, కనీసం సహాయం చేయకపోయినా మరో తలనొప్పిగా మనం మారకూడదు అనే ఆలోచన మొగుడికైనా ఏ మగాడికైనా ఉండాలి కదా సార్. కనీసం పెళ్లి చేసుకున్న ఆడదాని యొక్క మానసిక స్థితిని, ఆరోగ్య స్థితిగతులను పట్టించుకోలేనప్పుడు ఏ మగాడు కూడా పెళ్లి చేసుకోకూడదు సార్ అంటూ చాలా గట్టిగా కోర్టు మొత్తం అదిరిపడేలా కొన్ని పదాలను ఉచ్చరించి చెప్పింది అనన్య. అనన్య మాట్లాడిన మాటలకు చాలామందికి వాళ్ళని వాళ్ళు చూసుకున్నట్లుగా అనిపించింది. ఎలా అంటే, నా ప్రాబ్లం గురించి మా అమ్మాయి ఎందుకు మాట్లాడుతుంది అన్నట్టుగా. అనన్య మాటల ప్రవాహం ఇంకా కొనసాగుతుంది. నా భర్తలో మార్పు లేదు, కానీ కాళ్ళలో చాలా మార్పులు వచ్చాయి. ఒక ఆడపిల్లకి తల్లైన నన్ను మరో 2 ఆడపిల్లలకు తల్లినయ్యేలా చేసింది ఈ కాల ప్రవాహమో అని చెప్పింది చిన్నగా నవ్వుతూ. అంతలో జడ్జి గారు, అంటే నీ భర్త సంసార జీవితంలో బాగానే ఉన్నట్టు ఉన్నాడు కదా అమ్మా అని అడిగారు. దాంతో అనన్య పక్కన నవ్వుతూ, నా మొగుడికి నా మీద పూర్తి హక్కులు ఇచ్చిన తనకి కావాల్సిన 2 నిమిషాలు మాత్రమే సార్. ఎటువంటి భర్తకైనా తన భార్య తన యొక్క సాంగత్యాన్ని ఆస్వాదిస్తూ లేదా ఆమె కనులను చిలిపి పనులకు ఆహ్వాన లేఖను పంపుతున్నాయా లేదా, ఆమె సిగ్గుపడుతుందా లేక మొహమాట పడుతుందా అనే పరిపక్వత ఆలోచన ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే అంత ఆలోచించే అంత టైం నా భర్త దగ్గర ఉండదు. ఏదో రావటం, 2 నిమిషాలు డ్యూటీ చేసినట్టు తన ఆతృతను తీర్చుకోవటం, తర్వాత అటువైపు తిరిగి పడుకొని నిద్రపోవటం, అంతే సంగతులు అక్కడ. ఆ తర్వాత క్షణం తన పక్కన ఒక మనిషి ఉందనే పట్టింపు ఉండదు, తన సుఖపడిందా లేదా అనే ఆలోచన ఉండదు. అంతెందుకు సార్, ఎవరో అంటరాని వారిని చూసినట్లు కనీసం తన చెయ్యి నా మీద కూడా పడకుండా మంచం చివరి జరిగిపోయి పడుకుంటాడు.
అంత లోకజ్ఞానం ఉన్న భర్త నా భర్త. అప్పుడప్పుడు నాకు ఒక సందేహం వస్తుంది సార్. నాకు తెలిసినంత వరకు మగవారి కంటే ఆడవారికే హార్మోన్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంట. అటువంటప్పుడు పడక సుఖం అనేది మగవారి కంటే ఆడవాళ్ళకే ఎక్కువ అవసరం ఉంటుందంట. పడక సుఖం ఒకటే కాదు సార్, హార్మోన్ల ప్రభావం వల్ల కోపం ఉంటుంది, హార్మోన్స్ ప్రభావం వల్ల మనసుకు కనిపించని చిరాకులు ఉంటాయి, హార్మోన్స్ ప్రభావం వల్ల ఉద్రిక్తత ఉంటుంది, హార్మోన్స్ ప్రభావం వల్ల చాలా సమస్యలు మగవాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్ళే ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే కనీస అవగాహన నేర్పలేని చదువులు ఎందుకు సార్ వీళ్ళకి? మాకు పెళ్లి జరిగిన ఇన్ని సంవత్సరాల్లో సరసం అంటే ఏమిటో తెలియని బతుకు నాది. అంతెందుకు సార్, నా ఒంటి మీద ఒక్క పుట్టుమచ్చ వివరం కూడా ఆయన గారికి తెలియదు. అప్పుడెప్పుడో శోభనం రోజు రాత్రి మెడ మీద ముద్దు పెట్టాడు, ఆ తర్వాత 2-3 సార్లు ముద్దు పెట్టాడు అనుకుంటా, అంతే. దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలో ఎంత గొప్ప సంసారం జరుగుతుందో మా ఇద్దరి మధ్య అని. ఇందాక ఏదో మధ్యలో అడిగారు కదా, మరో 2 పిల్లల్ని జన్మనిచ్చావు అంటే సంసార జీవితం బాగానే ఉంది కదా అని. పిల్లలు పుట్టడానికి 2 నిమిషాలు కాదు సార్, 2 క్షణాలు చాలు. మనసు ప్రమేయం ఉన్నా లేకపోయినా, తనుతో ఎటువంటి సంబంధం లేకుండా తన పని తను చేసుకుపోతే మరో 2కి జన్మని ఇవ్వచ్చు సార్ నేను అంటూ నెమ్మదిగా తన తలను కిందకు దించింది అనన్య. కోర్టు ప్రాంగణం అంతా నిశ్శబ్దం. అనన్య మాటలు కొందరికి నచ్చాయి, మరికొందరికి నచ్చలేదు. పుట్టుమచ్చల గురించి మాట్లాడటం ఏంటి సిగ్గు లేకుండా అని కొందరు, పడక సుఖం గురించి ఇంత పచ్చిగా ఎలా మాట్లాడుతుంది అని కొందరు, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు పక్కా వాళ్ళకు చెబుతూ గుసగుసలు మొదలుపెట్టారు. అక్కడ వాళ్ళని నోరు మూయించేందుకు జడ్జి గారు నిశ్శబ్దంగా ఉండాలి అంటూ గట్టిగా అరిచారు. అనన్య, నువ్వు మాట్లాడమ్మా అని అనన్యను పలకరించారు చాలా సున్నితంగా జడ్జి గారు. అనన్య మాట్లాడుతూ, ఇంకా నేను నా భర్త తన ఆలోచన విధానం నేను మార్చలేను కనుక ఇకపై ఎటువంటి ఆశల్ని ఆలోచనల్ని పెట్టుకోకుండా మన అనే ఆలోచన ధోరణి నేను మార్చుకోవాలి అనుకుని కొన్ని విషయాలు దూరంగా ఉండాలని బలంగా నిర్ణయం తీసుకొని నా ఆలోచన దారిని మళ్లించేందుకు సోషల్ మీడియాకు అలవాటు పడదామని ప్రయత్నాలు మొదలుపెట్టాను. కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త అనుభవాలు, ప్రతిరోజు సరికొత్త పలకరింపులతో నా ఒంటరితనానికి సమాధి కట్టే ప్రయత్నం చేశాను. కాకపోతే ఏదో సామెత చెప్పినట్లు ఉంది, దేవుడు కరిగించాడు కానీ పూజారి వరం ఇవ్వలేదంట. అలా మారింది నా బతుకు. సోషల్ మీడియాలో ఒక పరిచయం తన గురించి వివరాలు ఎందుకులే కానీ చాలా సులభంగా చెప్పాలంటే తను ఒక పనికిమాలిన వాడు అని చెప్పవచ్చు. ఆ పనికిమాలిన వాడి పేరు కుమార్. వాడి పరిచయం చాలా ప్రమాదం అని నాకు తెలియడానికి కొంత టైం పట్టింది. వాడి పిలుపు ప్రాణ సంకటం అని అవగాహన రావడానికి కొంత సమయం తీసుకున్నాను. అయినా సరే వాడి మాటలు నన్ను ఇంప్రెస్ చేశాయి. నిజానికి వాడు కరువు ప్రాంతానికి అధిపతి అనుకుంటా. వాడి ప్రతి ఆలోచన కూడా సరసం ముసుగు వేసుకున్న కామల్లాగే ఉంది. ఇక్కడ చాలామంది అలాగే వాడు కూడా పక్కవాడి పెళ్ళాల మీద కవితలు రాస్తూ కాళిదాసులాగే ఫీల్ అయ్యేవాడు. కాకపోతే సొంత మొగుడు మాత్రం మా సొగసులను, అందాలను, మా యొక్క నవ్వులను చుట్టపు చూపులా కూడా పలకరించేది లేదు. వాడి ఆలోచన నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టింది. తప్పు అని తెలిసినా వాడి పరిచయం నన్ను బాగా ఆకర్షించింది. ఇక్కడ నేను ఆనందపడే విషయం ఏదైనా ఉంది అంటే, వాడు ఉండేది ఇండియాలో, నేను ఉండేది కెనడాలో కనుక తను నేను కలుసుకునే అవకాశం లేదు అనే ఒక చిన్నపాటి ధైర్యం అంతే. అలా అని నేను తప్పు చేశాను అంటే ఒప్పుకోను. ఎందుకంటే నా ఇంతటి పరిస్థితికి కారణం నాకు నా మొగుడే. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరందరూ అడగొచ్చు, పడక సుఖమే కావాలా, పడక సుఖం కోసం ఇంత రాద్ధాంతం చెయ్యాలని. ఒకవేళ పడక సుఖమే అవసరం లేదు అనుకుంటే పెళ్ళి అనే బంధం కూడా వ్యర్థమే అని నా అభిప్రాయం. ఎవరో తప్పుగా అనుకోకండి, అది నా అభిప్రాయం మాత్రమే. నాకు చిన్న డౌట్, ఇక్కడున్న వారు ఎవరైనా సరే మగతనం లేని ఒక అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా? ఖచ్చితంగా చేయరు కదా. అంటే దాని ఉద్దేశం పడక సుఖం అనే పాత్ర ఎక్కువగానే ఉంది కదా మన జీవితంలో. అంతలో అన్వేష్ తరపున లాయర్ మాట్లాడుతూ, అలా ఎలా మాట్లాడతావు అనన్య, నీకు మొగుడు మగాడు కాదు అన్నట్టు ఎలా మాట్లాడుతున్నావు? అంటే ఇప్పుడు నీకు పుట్టిన 3 పిల్లలకు అన్వేష్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నావా అని ప్రశ్నించాడు. వెంటనే లాయర్కి బదులుగా, అనన్య మొగతనం అనేది పిల్లలు పుట్టించడం ఒకటే కాదు సార్, తను నమ్మవచ్చిన భార్యకు కష్టసుఖాల్లో, లాభ నష్టాల్లో, కోపతాపాల్లో, విరహ వేదనలో తోడుగా నేను నీకు ఉన్నాను అని భరోసా ఇవ్వగలగటం మగతనం అంటారు. అంతేకాని చీకట్లో 2 నిమిషాలు చేసే పనిలో
సఫలీకృతమైపోతే మొగతం అని అనకూడదు. అయినా నేను మీరు అనుకునే మొగతనం గురించి మాట్లాడలేదు సార్. పెళ్ళైన తర్వాత నేను నా భర్త నుండి కోరుకునే మొగతనం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. బయట నుండి చూసేవారికి ఇది చాలా చిన్న విషయం, కానీ నాకు చాలా పెద్ద విషయం. అయినా ఇంతగా అడిగారు కనుక చెప్తున్నాను. నేను పడక సుఖం ఒకటే కావాలి అని అనడం లేదు. కాకపోతే పడక సుఖం సరైన పడక సుఖం అనేది కనీస అవసరం కదా అని చెప్తున్నాను. నా భర్త నుండి నేను కోరుకునేది పడక మీ మీద వీరోచిత పోరాటాలు చేయాలి అని కాదు సార్. కొంచెం ప్రేమగా పలకరింపు, నేను పడిన శ్రమను మర్చిపోయేలా ఒక చిన్న సరసం, తన ప్రపంచం నేనే అనే విధంగా గట్టిగా హత్తుకుంటూ ఒక ఘాటైన ముద్దు. పెళ్ళైన ఇన్నేళ్ళు సంసార జీవితంలో నేను కోరుకునేవి అవే. నా భర్త నాకు ఇవ్వలేకపోయినవి అవే. అటువంటప్పుడు నాకు ఎటువంటి మొగుడు ఎందుకు సార్? ఎప్పుడూ కూడా నువ్వు వండిన కూర బాగుంది అని చెప్పలేదు. ఎప్పుడూ కూడా పలానా డ్రెస్లో నువ్వు బాగున్నావు అని చెప్పలేదు. ఎప్పుడూ కూడా నీ నవ్వు బాగుంటుందని పొగిడింది లేదు. బయట ప్రపంచంలో అందరికీ నచ్చుతాయి, మరి నా భర్తకి ఎందుకు నచ్చడం లేదు? లోపం ఎవరిలో ఉంది? పడక గది దగ్గర నుండి మొదలు ప్రతి విషయంలో కూడా తనకు నచ్చిన విధంగానే ఒక దొరలోనే వెళ్ళిపోతాడు తప్పించి అవతల వైపు కూడా ఒక మనిషి ఉంది అని ఆలోచించడు. అందుకే సార్ నాకు విడాకుల అవసరం వచ్చింది. బయట చూసే వాళ్ళకి చాలామందికి నా విషయాలు చాలా తక్కువగాను నవ్వు తెప్పించే విధంగానే ఉండొచ్చు. కాకపోతే అవే నా మనసును గత కొన్ని సంవత్సరాలుగా కోస్తూనే ఉన్నాయి. అయినా ఎవరో తెలియని ఒక మగాడి వద్ద పని మనిషిలా ఉండటం అవసరం లేదు కదా సార్. నా పుట్టింటి వాళ్ళ దగ్గర ఉంటే నా కింద ఇద్దరు పని మనుషులు ఉంటారు కదా సార్. అందుకే సార్ నాకు విడాకులు కావాలి అంటూ తన వేదన మొత్తం వివరించింది అనన్య. ఆ క్షణం అప్పటి వరకు అనన్య వాదన విన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచనలో పడ్డారు. జడ్జి గారు మాత్రం 10 నిమిషాలు నా తీర్పు చెబుతా అంటూ కోర్టును వాయిదా వేశారు. నా జీవితంలో ఇంత జరిగిందా అనే ఆలోచనలో అన్వేష్, కూతురి వేదనను బాధను అర్థం చేసుకోలేకపోయాను అనే కన్నీటితో అనన్య తల్లిదండ్రులు, మా జీవితంలో కూడా ఇటువంటివి చాలానే జరుగుతున్నాయి అనే ప్రశ్నార్థకమైన ముఖాలతో అక్కడున్న కొంతమంది స్త్రీ పురుషులు. 10 నిమిషాల తర్వాత మరలా కోర్టు మొదలైంది. జడ్జి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడాలో తెలియటం లేదు. 1470 విడాకుల కేసులు చాలా సులువుగా ముగించేశా, కానీ ఇటువంటి వాదన నేను ఇంతవరకు ఏ కోర్టు ప్రాంగణంలో వినలేదు. అప్పుడప్పుడు కొందరు మాటలు విన్నాను, కానీ అవి ఎప్పుడూ కోర్టు వరకు రాలేదు. అటువంటి ఒక అమ్మాయి తన జీవితం గురించి ఇలా చెప్పేసరికి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అయినా సరే అనన్య, నువ్వు ఏది అడిగితే దానికి నేను నీకు నచ్చిన విధంగానే తల ఆడిస్తాను. కాకపోతే ఇంతకాలం అన్వేష్ నీ మీద ఆధారపడి బతికేశాడు. అటువంటిది నువ్వు ఉన్నపాటుగా వదిలేస్తే అని అంటే ఆ సమాజం అతన్ని బతికినిస్తుందా? నిజానికి మగవాళ్ళ అందరూ కూడా స్వయంగా సంపాదించగలరు, కానీ ఆడవాళ్ళ ఆధారం లేకుండా స్వయంగా ఈ పొడవుపై బతకలేరు. ఈ విషయం మా మగవాళ్ళకి తెలిసినా మేము ఒప్పుకోలేని నిజం. ఇప్పటివరకు నువ్వు అడిగిన ప్రశ్నలు, ఇప్పటివరకు నువ్వు చెప్పిన కథ మొత్తం అంతా ఏదో నా జీవితం నాకు చూపిస్తున్నట్లుగానే అనిపించింది. ప్రతి సంఘటన, పడక గది దగ్గర నుండి మొదలు చిన్న పలకరింపు వరకు అద్దంలో నా జీవితాన్ని నాకు పరిచయం చేసినట్లు అనిపించింది. చివరగా ఇంత ఘోరంగా జీవిస్తున్నానా నేను అని నాకే అనిపించింది. నా భార్య పేరు రమ. తను గొప్ప కుటుంబం నుండి వచ్చింది. తను చాలా అందగత్త అనే విషయం ఇప్పటికీ అర్థమైంది నాకు. పాపం ఎన్నోసార్లు తను నాకు ఏదో చెప్పాలి అని ప్రయత్నించేది, కానీ ఒక్కసారి కూడా తన మాట నేను వినిందే లేదు. ఆ క్షణం తను ఎంత బాధపడిందో నీ మాటలు వింటుంటే నా కంటికి కనిపిస్తుంది. అందుకనే ఆలస్యం లేకుండా నీ మాటలు పూర్తయిన తదుపరి క్షణంలోనే ఇంటికి వెళ్ళి తనని తీరా తన ఒడిలోని 5 నిమిషాలు సేద తీరి తనని క్షమాపణ అడిగి తన నుదుటిలో ముద్దు పెట్టుకున్నప్పుడు ఉప్పొంగిపోయిన సముద్ర ఘోష తన మనసును దాటిన నా హృదయానికి ఎదురుపడింది. ఎన్నో గొప్ప పురస్కారాలు, ఎన్నెన్నో గొప్ప అవార్డులు ఇవ్వలేని అమితానందం ఈరోజు నా భార్య చిరునవ్వు నాకు ఇచ్చింది. ఆమె చిరునవ్వు ముందు ఎంతటి ఘనకీర్తులైనా చిన్నబోయేలా కనిపించాయి. దానికి కారణం నువ్వేనని నేను నీ సిగ్గుపడకుండా సగౌరవంగా చెప్తున్నాను. చాలా ధన్యవాదాలు తల్లి. చిన్న పిల్లవ గనక మరీ పొగడలేను, కానీ నా ఆయుష్ కూడా పోసుకొని మరో 100 ఏళ్ళు జీవించు. ఇబ్బందులతో కాదు, విరిసిన వనములో నిండు జాబిల్లా అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు జడ్జి గారు. నీ నిర్ణయం ఏదైనా సరే నేను సమర్థిస్తాను అని జడ్జి గారు అనన్యకు చెప్పారు. కాకపోతే మరో వారం రోజులు సమయం తీసుకో. నీ నిర్ణయానికి ఏదైనా సరైన నువ్వు కోర్టు మెట్లు కూడా ఎక్క అవసరం లేదు.
నా ఫోన్ నెంబర్ ఇస్తాను. నీ శ్రేయోభిలాషి స్థానంలో ఉండి నీ అభిప్రాయాన్ని మాకు చెప్పు చాలు అంటూ కోర్టు సమయం ముగియటంతో డైవర్స్ని రివర్స్ చేసి అవకాశం కల్పించి వదిలారు అన్వేష్కి. భార్యాభర్తల సంబంధం అనేది పడక గది కోసమో అని నా ఉద్దేశం కాదు. కాకపోతే పడక గది అనే దానిని సరైన పద్ధతిలో వాడుకోవటం భార్యాభర్తలకు రాకపోతే వాళ్ళు భార్యాభర్తలుగా ఉండి వ్యర్థం. ప్రతి భార్య కూడా తన భర్త నుండి అధికమైన ప్రేమ కోరుకుంటుంది. ఇది ఇచ్చే అంత స్థాయిలో ఏ భర్త కూడా ఉండలేడు. కాకపోతే కొంతమేరకైనా తన ఆలోచనలను తన ఆనందాన్ని రెట్టింపు చేయడానికైనా కట్టడి చేయడానికైనా మిగిలిన ఉన్న ఏకైక మార్గం పడక గది మాత్రమే. పడక గది పొరపాట్లతోనో మగువ మభ్యపెట్టడం అనేది సాధ్యం కాని పని. కాకపోతే చిన్న పలకరింపుతో ఒక చిలిపి ముద్దుతో మహాసముద్రం లాంటి తన కోపాన్ని అడ్డుకట్ట వేయవచ్చు. ఒకవేళ నా కథ వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నట్లు అనిపించినా, ఎవరికైనా నా కథ నచ్చకపోయినా, ఎవరైనా వ్యక్తిగతంగా నా రాతలు ఇబ్బంది కలిగించినా వారికి మనస్ఫూర్తిగా నా క్షమాపణలు తెలియజేస్తున్నానని మనందరికీ చెప్పారు ఈ కథ రాసిన రచయిత్రి గారు. కానీ ఈ కథ నాకు చాలా నచ్చింది. మీ అందరికీ వినిపించడానికి ఈ కథ ఎంచుకొని నేను చదివాను కదా. మీ అందరికీ కనుక ఒకవేళ నచ్చకపోతే నన్ను క్షమిస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.